హలో నమస్కారం అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము పునుగులు చేసుకుందాము. ఈ పునుగులు చేసుకోవడానికి నేను ముందే 1 అవర్ ముందే ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను. ఇవి అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చండి పునుగులు. ఇందులో 2-3 రకాలు ఉంటాయి. దోశ పిండితో చేయొచ్చు, మైదా పిండితో కూడా చేయొచ్చు. అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఈ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను. 2 ఆలుగడ్డలు ముందే నేను ఉడికించి పెట్టుకున్నాను. ఆ ఆలుగడ్డలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఆలును కూడా మిక్సీ పట్టుకుందాము. ఇది 1 గ్లాస్ బియ్యానికి 2 ఆలుగడ్డలు ఉడకబెట్టి వేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పిండిలో మంచిగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిలో ఆలు మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకుందాము. ఈ ఆలుగడ్డ వేయడం వల్ల పునుగులు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి తిన్నట్లయితే మళ్ళీ చేసుకొని తినాలి అనే విధంగా ఉంటుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ స్నాక్స్లా పెట్టవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: మిక్సీ పట్టిన పిండి, మైదా పిండి, 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే పిండిలో కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 1 స్పూన్ మైదా పిండిని కూడా ఇందులో వేసుకోవాలి. పిండి పతలా ఉంటే మాత్రమే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇది పతలా ఉంది కనుక నేను పిండి వేసుకున్నాను. ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇందులో ఆనియన్ మీ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. సాల్ట్ తగినంత వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల పిండి అనేది మంచి జిగురు వస్తుంది. అందుకని పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పునుగులు మనము పల్లి చట్నీతో కానీ పుట్నాల చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ డీప్ ఫ్రైకి కొంచెం ఎక్కువనే పడుతుంది, అందుకని ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనము కలిపి పెట్టిన పిండిని పునుగులు వేసుకోవాలి. ఈ పునుగులు చిన్న చిన్నగా వేసుకోవాలి. ఆయిల్ మరి వేడి కాకుండా కూడా పునుగులు సరిగ్గా రావండి. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పునుగులను. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల పునుగులు చాలా బాగా వస్తాయి. పచ్చి మీద కదిలించకూడదు, కదిలిస్తే పునుగులు అనేటివి అంటుకుంటాయి. అందుకని కొంచెము ఫ్రై అయ్యాక వీటిని టర్న్ చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకొని పునుగులను మనము వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఆయిల్ మొత్తము పోవాలంటే మీ దగ్గర చిల్లుల గిన్నె ఉన్నట్టయితే అందులోకి తీసుకోండి, లేదంటే ఏదైనా డిష్లోకి తీసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా లైట్ కలర్ వచ్చాక తీసుకోవాలి. ఈ విధంగా అన్ని పునుగులను చేసుకోవాలి. అంతేనండి, పునుగులు రెడీ అయినాయి. ఈ పునుగులు మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన పునుగులు. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.